నా పేరు సురేష్. ముందుగా లైక్ వేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. లైక్ చేశారు, లేకపోతే లేదు. సబ్స్క్రైబ్ అర్థం చేసుకోండి బాబు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరు. ఓకే, ఈరోజు మనం సండే ఎపిసోడ్ గురించి మాట్లాడితే ఒక దారుణమైన విషయం జరిగింది ఈరోజు. మీరు ఎంతమంది గమనించారు? అది దారుణమని ఎందుకు అంటున్నానంటే, అయ్యా ఏదైతే నేను వినకూడదు అనుకున్నానో ఆ మాట ఈరోజు వినాల్సి వచ్చింది. నేను ఏదైతే చూడకూడదని ఈ కళ్ళతో అనుకున్నానో ఆ దారుణాన్ని చూడాల్సి వచ్చింది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైంది అనుకుంటాను. చాలామందికి అర్థమై ఉంటుంది, కానీ కొంతమంది అర్థం కాని వాళ్ళ కోసం చెప్దాం. ఏమంటే మన భరణి గారు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంతకు దిగజారిపోయినాయి అంటే, పాపం ఇంకా లాస్ట్కి ఇంకా బెగ్గింగ్ స్టేజ్కి వచ్చేసాడు ఆయన. ఇలా అంటున్నాను, మీరు ఫీల్ అవ్వద్దండి దయచేసి. ఎందుకంటే నాకు అంత బాధ అనిపించే నేను ఇంతగా మాట్లాడుతున్నాను. భరణి గారు ఎంత దిగజారి పాపం ఎంతగా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటే, ఆయన ఎలా ఉండేవాడు, నన్ను ట్రోల్ చేస్తే నన్ను నామినేషన్ చేస్తే వెళ్ళిపోతారు అనే స్టేజ్ నుంచి నాకు నువ్వు వాడతావా నా గురించి తనూజ అని అడిగే స్థితికి, దీనికన్నా ఆయన ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు కదా, మళ్ళీ రాకుండా ఉండింటే తన మర్యాదన్నా కాపాడుకునేవాడేమో అనిపిస్తాను. పోను పాపం ఆయన దిగజారిపోతున్నాడు. ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిస్తేస్తాడు బిగ్ బాస్. ఆయన ముఖం చూసారా, ఆయన అసలు ఒక భయంగా ఉంటున్నాడు. ఏమో నేను వెళ్ళిపోతానేమో, నేను ఏమైపోతానో అని విధికి చేర్చినాడంటే ఇంకా ఆ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఆయన బయటకు వచ్చేయచ్చు ఆరాంగా. ఎందుకంటే పోను మనము బిగ్ బాస్ షో పోయేది ఎందుకు? నలుగురిలో పేరు సంపాదించుకోవడానికి వెళ్తాము, నలుగురిలో గౌరవంగా ఉండాలని పోతాము. ఇప్పుడు అది రెండు మిస్ అయిపోతున్నాయి కదా పాపం ఆయనకి. ఆయన తనూజని పోయి అడుగుతాడు మాట, అమ్మ నా కోసం నువ్వు అది ఏమి పవర్ వాడతావమ్మా నా కోసము అని అడుగుతుంటే, ఆమె అంటుంది తనూజ చెప్పేటప్పుడు అతనికేమో కానీ చూసే ప్రజలకు మాత్రం పాపం అనిపిస్తుంది. లేదు ముందైతే వాడేదాన్ని మీరు చెప్పకుండా, కానీ ఇప్పుడు నేను వాడదలుచుకోలేదు, మీరు పోతేనే బాగుంటుంది నాకు అని అనగానే ఇంకా అతను ఇంకేమని మాట్లాడతాడు? అసలు మాట్లాడడానికి ఒక్క మాట ఉందా? ఎప్పుడు నాన్న నాకు హెల్ప్ చేయనన్నా, నన్ను కాపాడినా, నన్ను చూసుకోనన్నా అన్న వ్యక్తి నువ్వు పోతే బాగుంది, నీకు నేను చెయ్యను అంటే ఆయనకి ఇంకా అంతకన్నా దిగజారడం అంటే పాపం. ఇదేదో తనను తగ్గించడానికో ఎక్కించడానికో చెప్పట్లేదు మన భరణి గారిని, కానీ ఆయనకు ఉన్న స్టేజ్కి ఆయన అడుగుతుంటే మీకు ఎంత మాత్రం బాధ అయిందో లేదు, మాత్రం నాకు మాత్రం చాలా బాధ అవుతుంది. ఈరోజు నాగార్జున సార్ కూడా భరణి గారి చూసి లోగా ఉన్నాడని తెలిసి, నీవు బాగా ఆడగలవు, నీ క్యాపబిలిటీ చాలా ఉంది, నువ్వు మార్చగలవు అని పుషిస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మొన్న చంపేశారు ఆయన్ని. ఏం మాట్లాడినా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఇదిగో ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పడం వల్ల తనకున్న కాన్ఫిడెన్స్ కానీ తనకున్న ఏమంటారు ఇంకా ఏది అతనికి ముఖంలో కనిపించేస్తుంది, ఏం లేదని డల్ అయిపోయినాడు. ఆయన డల్ అయిపోవడం చూస్తుంటే అతను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా బయటకు వస్తే తన మర్యాద అంతో ఇంతోన్నా కాపాడుకుంటాడు. లేదు ఇంకా దిగజారిపోయి అక్కడే ఉండి ఇంకా అడిగి వీళ్ళని అడిగి ఆయనకు ఇప్పుడు ఆయన ఎంత దిగజారాలన్నా ఏం చేయాలన్నా అతని చేతిలో ఉంది. ఇప్పుడు దిగజారాల్సిన అవసరమే లేదు, అడగాల్సిన అవసరమే లేదు. దివ్యాన్ని చూసి నేర్చుకో భరణి గారు, మీరు దివ్యాన్ని చూసి నేర్చుకోండి. మీలాగా అడగడం కానీ మీలాగా తను ఇంకా ఉండాలి, నేను ఇక్కడే ఉండాలని ఎప్పుడు అనుకోదాన్ని. ఇంత ఏమంటారు క్లిష్టమైన స్థితిలో కూడా ఉంటే పోతా నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతా అన్న స్టేజ్లో ఉంటుంది ఆమె. ఎప్పుడు మీరు అలా లేదే. మీరు చేస్తున్న మిస్టేక్ ఏమంటే వాళ్ళని వీళ్ళని అడగడం అనేది మీరున్న స్టాండర్డ్స్కి, మీరున్న ఏమంటారు క్యాపబిలిటీకి అంతటికి మీరు అడుగుతుంటే మీకు ఎలా ఉంది, కానీ ప్రజలకు చాలా బాధగా ఉంది. మీరు అంటే సరిపోని ట్రోలర్స్ కూడా మిమ్మల్ని చూస్తే ఈరోజు బాధ అవుతుంది. అరే ఏంట్రా, ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తి ఈరోజు అడుక్కునే స్థితికి, అడుక్కోవడం అంటే మీరు మరీ తప్పుగా అనుకోద్దండి, ఆ గేమ్ పరంగానే నేను చెప్తున్నా, ఆ స్థితిలో మిమ్మల్ని చూడడం అంటే మాకు బాధగా ఉంది.
లేదు మీరు ఇప్పుడుకైనా మారాలి అనుకుంటే మీరు ఒక చిన్న లాజిక్ పట్టుకోండి. మీరు ఎక్కడ లో అయ్యారో అక్కడే నుంచి మీరు మొదలు పెట్టాలి. అనుకోవచ్చు నేను ఎక్కడ లో అయ్యాను, నేను ఎక్కడ మొదలు పెట్టాను అని మీకు తెలియకపోతే నేను చెప్తాను మీరు ఎక్కడ లో అయ్యారో, మీరు మారాలని. బన్నీ సార్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? స్టార్టింగ్లో మీరు టాప్లో ఉన్నారు అని చెప్పిన మన దివ్య ఆ రోజు నుంచి ఈ రోజు మిమ్మల్ని ఎంత స్థితికి దిగజార్చిందంటే ఎవరు? దివ్య. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు నేను ఎక్కడున్నామని ఎక్కడికి వచ్చాను, నేను ఎక్కడ తప్పు చేశానో అక్కడే కొట్టాలి. అంటే దివ్యాని మీరు టార్గెట్ చేయాలి. ఇప్పుడు దివ్యాని ఎలా టార్గెట్ చేయాలి? దివ్య అంటే ఫైర్ అయ్యి తనంటేనే సరిపోనట్టుగా మీరు అది కావాలని పెట్టుకుంటారా, లేదంటే తను చేసిన మిస్టేకులు బయటపెట్టి తనను దండిస్తారా, ఏం చేస్తారు? తన మీద మీరు రైజ్ అయ్యి మీరు తనని దూరం పెట్టేది లేదు. ఇంకా దూరం పెట్టే స్టేజ్ వెళ్ళిపోయింది, మీరు దాటేశారు. మీరు ఆమెను ఎలా టార్గెట్ చేయాలంటే ఫుల్ అఫెన్సివ్లో వెళ్ళిపోవాలి అంతే. నువ్వు ఉంటే నీవెంత, నీ గేమ్ నువ్వైతే ఎంత, నాకు నీ గేమ్ అయితే ఎంత, నువ్వు అవసరం లేదు. సేమ్ తనుజ కూడా అదే మాటే. ఓమా నిన్నెవడు చూస్తాడు, నువ్వు లేదు నాకు నువ్వు లేదని. వాళ్ళ మీద ఒక వారం మీరు ఫైర్ అయ్యి చూడండి, మీ గ్రాఫ్ పెరగకపోతే అడగండి. ఎందుకంటే మీ వల్లనే కదా నేను డ్యామేజ్ అయ్యేది. అలా తీర్చిపెట్టేసి మళ్ళీ నైట్ ఒక మాట, నైట్ పోయేది తనుజ అంటే ఇష్టం, నేను నీకేం కాదు చెప్పరా చేస్తాను, అది అలాంటిది ఇలా తనేది ఇలా చేసింది పర్సనల్గా తీసుకుంది, నేను తన దగ్గర పోయి చెప్పడం. మళ్ళీ తన దగ్గర పోయి నీ దగ్గరే కదా నేను ఉండేది. ఈ డబుల్ గేమ్ వల్ల నీ గేమ్ పోతుంది. మీరున్న స్థితికి మీరు ఎలా చేయడం బాగాలేదు. ఇప్పటికైనా మారితే బాగుంటుంది. ఇది మేము చెప్పగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు తర్వాత వచ్చేసి మన ఆనిముత్యం ఇంకొకరు ఉన్నారు మన ఇంట్లో. ఆనిముత్యం అనగానే మనం ఏమనుకుంటాం? పాపం సుమన్ అనుకుంటాం. సుమన్ కాదు ఆనిముత్యం. సుమనం రియల్గా మంచోడే. ఎందుకంటే తన గేమ్ తను ఎక్కడున్నాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అంటే ఏం తెలుస్తుంది తనకు అమాయకుడు అన్నాడు ఈరోజు అందరికన్నా టాప్కి వచ్చేస్తున్నాడు. అంటే ఏమంటే తను మంచితనం అంతే. ఎవరిని సీరియస్గా తీసుకోడు. నువ్వు తీసుకోడు, ఇంకోటి ఎవరిని తీసుకోడు. తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. అది కదా. ఇంకో ఆనిముత్యం గురించి చెప్తాను. నేను ఆనిముత్యం అన్నా కదా. ఎవరి ఆనిముత్యం తెలుసుకోలేని ఆనిముత్యం ఎవరంటే కళ్యాణ్ పడాలకి తన బలం తను తెలియడం లేదు. తన బలం తను తెలిసినవాడైతే ఈరోజు స్పష్టంగా నాగార్జున సార్ చెప్తున్నాడు, ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. ఒకరి కాదు ఇద్దరు కాదు నిన్ను పొడుస్తున్నది. అదేది మన భీష్ముని కదా, బాణాలేసి చంపుతానులే అందరూ. ఒక్కటి కాదు, రెండు కాదు, 100 కాదు, మొత్తం ఒళ్ళంతా తూట్లు పొడిచినా కానీ నేను చావాలనుకున్నప్పుడు వస్తాను, మీరు చంపితే చావరు అన్నట్టుగా ఇతను ప్రవర్తించే విధానము తనకి ఎప్పటికైనా ముప్పే. ఎందుకు గురించి చెప్తున్నాను మీకు తెలుసా? అది మన దివ్య కళ్యాణ్ నీకు తెలుసా? దివ్య నిన్ను ఇలా ఇది చేసింది. నిన్ను సీక్రెట్ టాస్క్లో ముగ్గురిని కూర్చోబెట్టి నిన్నే చేసింది. భరణిని చేయొచ్చు కదా. భరణిని మళ్ళీ ఏమంటుంది, నిన్ను రేపినానో లేదో డౌట్ వచ్చింది. ఇవన్నీ వీడియోలన్నీ చూపిస్తున్నాను కదా పర్టికులర్గా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నిన్ను నమ్మించి మోసం చేసింది. నీకు కుర్చీ విషయంలో కూడా నీతో ఒక మాట చెప్పి ఇలా చేసిందంటే నువ్వు ఏం చెప్పాలి? అవునా సార్, నన్ను మోసం చేసి సార్, నేను ఇంతగా అనుకోలేదు, తన గురించి నేను గొప్పగా అనుకున్నాను. అది లేదు సార్, నాకు మళ్ళీ చెప్పింది సార్, తనది తప్పు లేదు సార్, తను నాకు చెప్పేసింది సార్, నేను అంత ఫరక్ లేదు సార్. నేను ఏం గేమ్ ఆడుతున్నావు అయ్యా? నువ్వు తెలిసి చెప్పినా కానీ అప్పుడు రియాక్ట్ అయ్యేసి అవును సార్ నన్ను ఇలా మోసం చేశారా, సరే నేను లైఫ్లో నిన్ను అవసరమే లేదు, నాకేం నేను ఆడుకుంటాను, నిన్ను నమ్మి నేను నీ గేమ్లో పెడితే నన్నే తీసేస్తావా నువ్వు అని స్టాండ్ తీసుకుంటే కదా, అరే మా వాడు బాగా ఆడుతున్నాడు, మేము ఓట్లు వేసిన దానికి నాకు ఫలితం ఉంది అని అంటారు ఎవరన్నా కానీ. ఎవరిని? మన కళ్యాణ్. అది లేదు, నీలో ఫైరే లేదు. ఇక్కడ ఎన్నిసార్లు నీకు ఒత్తికి అంటించి పెట్టినా కానీ నువ్వు ఎలగడం లేదు. సిచ్చుబుడ్డి అనుకుంటే నువ్వు తుస్సు అయిపోతాంటావు. ఎంతమంది నీకు ఒత్తి అంటే ఇళ్ళని చూస్తున్నారు తెలుసా? ఒత్తి అంటే అంటే ఏం లేదు, నిన్ను పైకి లేపల్లా అని. ఈరోజు నాగార్జున సార్ అదే కదా, నిన్ను లేపల్లని చూస్తే నువ్వే లేస్తాండవు, కింద పడిపోతావు. అయ్యో మన కళ్యాణ్
సూపరు, ఏమి మాటిస్తే తప్పుడు, వీరుడు, సూర్యుడు, భుజలింగడు, బుజ్జు అన్నీ చెప్తున్నా కానీ నువ్వేడలేస్తున్నావు, తుస్సలు లేచేది ఏమంటారు, బుస్సలు లేచేది తుస్సలు పడిపోతున్నావు. నీకు అసలు ఏ మూల కూడా లేదయ్యా సామె. నువ్వు విన్నర్కి మెటీరియల్లోకి రావాలనేసి రావడం లేదు. నువ్వు 24 గంటలు తనుజ చెప్పని చేస్తే నువ్వెలా అవుతావయ్యా? అది లేదే నీలో, వెళ్ళిపోయింది. నీకు కాన్ఫిడెన్స్ ఏమంటారు, నీకు విన్నింగ్ ఛాన్స్ పోయిందంటే నువ్వు పోయి నీకు పోయింది అంతే. మాకైతే ఉంది. ఇప్పటికైనా నువ్వు గెలుస్తావనే మీ అభిమానుల్లో చాలా ప్రతి ఒక్కరికి ఉంది. వస్తే కొడతాడు అనేది ఉంది. లేదే, నీకు రాలే ఆ మాట. ఎప్పుడు నీకు తనుజ కానీ ఇంకోరు కానీ మరి డిమాండ్ పవన్ అయితే రీతులాగా నువ్వు చూస్తే తనుజ అని అమ్మాయిని గెలిచేకి వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. వాళ్ళకి మీరేం అవసరమే లేదు. మీరు మీ ఆట ఆడుకొని మీరు పోటీ ఇవ్వాలి. కానీ కళ్యాణ్లో ఇదే నేను చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పిన కళ్యాణ్కి అర్థం చేసుకోలేకపోతున్నాడు. టాప్ సెకండ్లో ఉన్నాడు. ఇమ్ము కూడా ఛాన్స్ కొట్టి బయట సెకండ్ ప్లేస్లోకి రావచ్చు అతను. నువ్వేదో ఇమ్ముని అనుకుంటాంటావు. ఇమ్ము కూడా ఛాన్స్ తక్కువే నేను నీతో పోలిస్తే. ఎందుకు తక్కువ అంటే సేమ్ నువ్వు చేసే తప్పే ఇమ్ము కూడా చేస్తున్నాడు. నాకు విన్నర్ అయ్యాల్సిన లేకపోయినా పర్వాలేదు, సెకండ్ థర్డ్ వచ్చినా చాలు అన్నట్టు ఉన్నాడు. కొన్నిసార్లు స్టాండ్ తీసుకోకపోవడము, తన మాట వచ్చినప్పుడు తన గురించి మాట్లాడదు. నీ చూసుకో ముందు విన్నింగ్. ఒకవేళ ఇమ్ము వచ్చినా మనకేం బాధలేదు. ఇమ్ము ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీది ఎక్కడ పోతుంది? కళ్యాణ్ మాత్రం చాలా మిస్టేక్ చేసుకుంటున్నాడు. కళ్యాణ్ ఇలాగే ఇదే తప్పులేదు చేసుకుంటా పోయి లాస్ట్కి వచ్చి థర్డ్ ఫోర్త్లోనే వచ్చేసి ఇంటికి వచ్చేస్తాడు. మీకు విన్నింగ్ ఛాన్స్ ఉన్నోడు చేసుకోకపోతే ఇప్పుడు ఇన్పుట్లు అన్ని ఇస్తాంటారు అందరికీ. నీకెందుకు అర్థం కావట్లేదు? తనుజ పట్టుకుంది కాబట్టి గట్టిగా బిగించేసింది. ఫస్ట్ నాది నెంబర్ అదం పట్టేసింది తను. నెంబర్ 1 నేనే ఉండాలని ఆ నెంబర్ని చేతిలో పట్టుకొని కూర్చుంది. మీకు అది అంత కాన్ఫిడెంట్ లేదు. ఏమంటారు, ఇది నాది కాదేమో, నేను ఆడున్నానో మీకు తెలియట్లా. ముఖ్యంగా కళ్యాణ్ మాత్రం ఎప్పుడన్నా చెప్పని అంత టేక్ ఈజీగా తీసుకుంటాడు. ఏ చెప్పినా టేక్ ఈజీనే, పోతే బాయా ఇంకంత నువ్వెందుకు గేమ్ ఆడడమే. నాగార్జున సార్ నేను ఎంత లేపాలని చూస్తుంటే నువ్వు అంత కింద పడిపోతున్నావు. ఈరోజు నీకు ఇచ్చిన వెల్యువేషన్ అల్లాటప్పగలేదు. కళ్యాణ్ నావు చెప్తే వస్తే చేస్తాడు, చేస్తే చెప్తాడు. ఎంత రేసు గుర్రంలో మద్దాల శివారెడ్డి చెప్పినట్టు చెప్తున్నాడు. నువ్వు మాత్రం లేయడం లేదు సార్. తర్వాత ఇంకో చిన్న బంగారం ఒకటి ఉంది మన హౌస్లో. ఈ బంగారానికి చెప్తానులే, అన్నీ ఉన్నా అల్లున్నోట్లో సీన్ ఉంది. బంగారం అంటే ఇంకా వీళ్ళందరిలో నెంబర్ 1గా పోయే ఛాన్స్ ఇతనికి కూడా ఉండేది. ఈ బంగారాన్ని పైన మెరుగుపెట్టేవాళ్ళు లేక నాశనం చేసుకుంది గేమ్ని. ఎవరు తెలుసా? డిమాండ్ పవన్. గేములు సూపర్గా ఆడతాడు. ఈరోజు చెప్తుంటే వెల్యువేషన్ ఇస్తుంటే తనకు కూడా ఎంత బాగా ఆడుతున్నాడు. శ్రీనివాస్ నీ గురించి బాగా చెప్పినాడు. అందరికన్నా చెప్పాలంటే ఏమని చెప్తున్నాడు సార్, పవన్ బాగా ఆడతాడు, వాళ్ళని అందరికన్నా స్ట్రాంగ్ అని తను ముందే తీసేసి తొక్కేస్తున్నారు సార్ తను. నిజమే, మరి నిన్న బిగ్ బాస్ కూడా తొక్కేస్తున్నారు. ఎలా అంటే బిగ్ బాస్ ప్రతి ఒక్కడికి వీడియోలు చేసి నువ్వు అది వీకినావు, నువ్వు ఇది వీకినావు అని చెప్తున్నారు. ఏం వీకినావు అంటే ఈరోజు పాల గురించి చూడు, ఈరోజు మళ్ళీ సుమన్ లేపాలని చూస్తున్నారు. అది కామెడీ వేయనా ఏమైనా నీకు ఆడ ఫుటేజ్గా చూపిస్తే ఇంకా ప్రజల్లో ఇంకారంత ఊపు వస్తుంది కదా, ఓట్లేసే వాళ్ళకు అంత హైప్ వస్తుంది కదా. సుమన్కి అదే వచ్చింది ఈరోజు. అదే మన పవన్ ఎన్ని గేమ్లు బాగా ఆడుతున్నాడు. నాకైతే ఆ రోజు ఇద్దరిని బ్లాక్ చేసి గేమ్ ఆడి కదా ఆ రోజు నెంబర్ 1 అది. బాల్ గేమ్స్లోనా అదేదో బాల్ ఏదో అనుకుంటా చూడు, ఇద్దరిని పట్టుకొని అదే రౌండ్ బిల్లలు పెట్టేది అద్భుతంగా అన్నాడు ఆ పొద్దు శ్రీజ కోసం. ఆ రోజు వీడియో లేదు వీళ్ళు. అసలు నువ్వే మనిషి ఎట్లా చేసావయ్యా అసలు నువ్వు అని ఆ రోజు నాగార్జున సార్ ఒక్కసారి అంటే పైకి జీయని లేచిండు ఆ రోజు మన పవన్. ఆ రోజు ఇట్లాంటి వేరు తొక్కుతున్నారు. ఏమంటే మేము కామనర్స్కి హెల్ప్ చేయము, సెలబ్రిటీస్కి ఇన్ఫ్లుయెన్సర్ కూడా లేదు సెలబ్రిటీకి మాత్రమే చేస్తాం మేము. సీరియల్ కావచ్చు, అలాగే మూవీస్ కావచ్చు, ఎవరో వాళ్ళకి మాత్రం చేస్తాము, కామనర్స్ చేయమన్నట్టు నిన్ను తొక్కేస్తున్నారు. లేకపోతే మంచి ప్లేయర్లని తొక్కేసి ఇంకా వాళ్ళు తొక్కడమేమో కానీ నువ్వు నీ జీవితాన్ని ఏమంటారు, నీ ఆటని నీ జీవితాన్ని భ్రష్టు పట్టించేసినావు. ఎలా భ్రష్టు పట్టించేసినావు అంటే నీకోసం ఆడడం మానేసావు, ఓన్లీ రీతు కోసమే ఆడుతున్నావు.
రీతు 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 కూడా నీకోసం ఎప్పుడు ఆడలేదు, నీకు తెలుసునో లేదో ఆ విషయం. తన తన గేమ్ తర్వాత నీ దగ్గరికి వస్తాను తప్ప నీ గేమ్లోకి వస్తుంది. తన గేమ్ విడిచిపెట్టి నీ గేమ్లోకి రావట్లే. నువ్వు మాత్రం నీ గేమ్ దొబ్బపెట్టి నువ్వు తన గేమ్లోకి వెళ్ళిపోతున్నావు. తన గెలిపిలా, తనని నువ్వు చేయలే. ఇలాగే ఉంటే నువ్వు టాప్ 5లో కూడా వస్తావు లేదో డౌట్, ఆలోచన చూసుకో. పవన్ పవన్ కూడా మంచి నెంబర్ 1 నెంబర్ 2లో రావాల్సిన వాడు రావడం లేదే. మీరే పోతుంది. తర్వాత ఇంకా పవన్ తర్వాత ఇంకెవరన్నా అన్నారంటే ఈరోజు ఎలిమినేషన్ అయిన వాళ్ళ గురించి అభిలోన్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. సాయి గురించి దాని గురించి వదిలే, మామూలుగానే జరిగేది కాబట్టి అది ఇచ్చిపెట్టు. నెక్స్ట్ ఇంకా గౌరవ్ గురించి మాట్లాడదు. గౌరవ్ గురించి మాట్లాడితే గౌరవ్ని అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఈ హౌస్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం తీసుకోవాల్సిన. ఎందుకంటే అబ్బాయికి అర్థం కావట్లేదు, అందరికీ అర్థం కాదు. భాష ప్రాబ్లము, లేదంటే ఓ ల్యాగ్ 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 చేస్తాడు. ఏది చేసినా పట్టుకొని ల్యాగ్ చేస్తాను. తనని గురించి తను టాప్ 5లో కనుక మనం తీసుకోవాల్సిన పోతాడు అని ఊహించలేము. అతను పోయే ఉద్దేశం కూడా లేనట్టే ఉంది. ఆడాలని ఉంటుంది కానీ అతనికి ఏదో ఇక్కడ వెనకబడుతుంది, ఏదో వైల్డ్ కార్డ్ అయ్యో ఎందుకో మరి. తన గురించి మనం ఎక్కువ అవసరం లేదు. ఇంకా నిఖిల్ అంటారా, నిఖిల్ నెక్స్ట్ వీక్లో వచ్చేస్తాడు. తన గురించి కూడా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను గేమ్ ఆడడం లేదు తను ఏమంటారు, చాలా సాఫ్ట్లో స్పోకను, బయటికి పడడంలే ఎక్కడ. అతను ఫస్ట్ చూసి 6 7 ఉన్నారని మాటలే కానీ వాళ్ళ గేమ్స్ ఏం లేవు. వైల్డ్ కార్డ్ ఈసారి తేలిపోయినారు. ఇంతకుముందు దాకా వైల్డ్ కార్డ్ అంటే ఒకప్పుడు ఎవరు నవదీప్ వచ్చినప్పుడు చూడాల గేమ్ను ఒక మార్చేసి అనమాట. ఒక రేంజ్కి తీసిపోయి గేమ్ని ఎపిసోడ్లో అతను ఉన్న ఎపిసోడ్లన్నీ అది అద్భుతం. అసలు నవదీప్ కోసమే చూస్తాను. ఆ తర్వాత ఎవరు రాలే అట్లా వైల్డ్ కార్డులో ఎవ్వరూ లేదు. అలాగే నిఖిల్ గురించి ఇచ్చిపెట్టండి. సంజన గారి గురించి చెప్పాలి. సంజన గారి గురించి రోజు మన సారు దొబ్బులు పెట్టినా ఈసారి మాత్రం బాగానే చెప్పాడు అనమాట. ఎందుకంటే తనని ఈరోజే బాగా మెచ్చుకున్నాడు. మనం ముందు వీడియోలో కూడా అన్నాం కాదు సార్ 24 గంటలు ఆమెనే అంటే ఆమె ఎలా సర్వే అవుతుంది, ఆమె కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది కదా అన్నట్టుగానే ఈరోజు గుర్తొచ్చింది మన సార్కి, నాగార్జున సార్కి. సంజన గురించి అమ్మా నువ్వు చాలా బాగా ఆడుతున్నావమ్మా, నీకు ఎంత వ్యతిరేక ఉన్నా కానీ నువ్వు దాన్ని నీకు అనుకూలంగా తీసుకుంటావు, నువ్వు ఎక్సలెంట్గా ఆడుతున్నావు, ఇలాగే ఆడు అని చెప్తుంది. కాకపోతే ఆమె కూడా మనం చెప్పింది ఏదే చెప్తుంది. మనం ఇంత ముందు వీడియోలో చెప్పలే, నెంబర్లు వేసి పంపిస్తే వాళ్ళు ఆడాలనే ఉత్సాహమే పోతుంది సార్. ఖచ్చితంగా ఆమె నేను రాను బయటకు వస్తాను అని చెప్తుంది అని చెప్పిన. ఎవరు సంజన గారు బిజినెస్ క్లాస్ వేసుకొని నేను టికెట్ బయటకు పోతాను అని చెప్పినలా. మనం ఇంకో వీడియోలో అనుకున్నాం గోవా పోతా సార్ నేను మీ బిజినెస్ టికెట్లు వేసుకొని, నేను ఇంకెందుకుండాలా 10లో ఉన్నా నేను అని. సేమ్ అదే డైలాగ్ ఇప్పుడు ఆమె అదే చెప్పింది. సార్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది సార్, మీరు నేను 10th ప్లేస్లో ఉన్నానంటే నేను 5thలో ఉండాలని నేను అనుకుంటాను, మీరు 10thలో ఉంటే ఇంక నేను ఎందుకు ఆడాలి సార్ నేను అని చెప్తే అప్పుడు కూడా నాగార్జున సార్ బాగా చెప్తారు ఈ విషయాన్ని కూడా. కాదమ్మా ఈ 10 అనేది ఈ వారంలో మాత్రమే, ఇంకా పోను మళ్ళీ మారుతుంటాయి. అది నిజం. ఆ విషయం చెప్పకుండా వాళ్ళకి బోర్డులు వేసి చూపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతేనేమో గేమ్ అంతా ఇలాగే ఉందేమో అది పోయింది టెన్షన్ పడతారు. అట్లా తను కూడా చాలా డిప్రెషన్లో ఉంది. కానీ ఆమెను మెచ్చుకోవడము, ఆమెను పుషప్ ఇవ్వడం బాగుంది. సర్లేదు బాగా ఆడుతున్నారు మీరు. తర్వాత వచ్చేసి మన తనూజ గురించి సార్ అన్నీ బాగానే చెప్తాడు. కానీ తనూజ టాప్ 1 ఉందనేసి బయట ఎంతమంది ఎంతగా తనకు పుష్ ఇస్తున్నారు. అలాంటి పుషే మన నాగార్జున సార్ కూడా అంటున్నారు. ఎందుకంటే తను చేసిన మిస్టేకుల్ని మాత్రం చాలా సాఫ్ట్గా చెప్తాడు. ఎంత సాఫ్ట్గా అంటే లేదన్నా మనము కంటి మీదనో కంటే ఏదైనా పడుతుంటే ఒప్పుకుంటాం కదా, జాగ్రత్తగా కన్నుకు దెబ్బ తగలకోకుండా. అలాగే మన తనుజ విషయంలో కూడా అంటారు, ఏంటమ్మా పేరు ఏదో రాసావు చేతి మీద, అలా ఆడచ్చా నువ్వు, తప్పు కదా అని ఎంత సున్నితంగా చెప్పడము. అదే వేరే వాళ్ళకైతే నువ్వు ఇలా మోసం చేయొచ్చా, నీకోసం నా కళ్యాణ్ అంతగా నిలబడ్డాడు కదా, నీకు ఎంత అభిమానం చూసేటప్పుడు నువ్వెందుకమ్మా ఇలా మోసం చేస్తున్నావు, కళ్యాణ్ చూసావా కళ్యాణ్ నీకు మోసం చేస్తుంది, నువ్వు చూస్తే తనకు చేస్తున్నావు
అని గట్టిగా చెప్పొచ్చు కదా. చెప్పడు, అట్లాంటివి చెప్పడు. ఆమె అంటే చెప్పడు. ఆమె మీద మన నాగార్జున సార్ కూడా మంచి సాఫ్ట్ కార్నరే ఉంది. మనకున్నట్టే ఆమెకు ఉంది. అదే వేరే వాళ్ళకి చెప్పింటే మాత్రం సేమ్ మన దివ్య గారి గురించి. దివ్యాకి అయితే ఏమని చెప్పిండు, నువ్వు ఇట్లా నమ్మించి మోసం చేసినావు, నీకు అసలు ఇది లేదు, ఖచ్చితంగా గట్టిగా చెప్పిండు. దివ్య గురించి మనం మాట్లాడదాం. తనుజాకి ఎందుకంటే ఇంకా విన్నర్ మెటీరియల్ కాబట్టి తనని జాగ్రత్త కాపాడుకోవాల్సిందే కాబట్టి కాపాడుతున్నారు అనుకుందాం. మనం ఎలాగో వాళ్ళు అలాగే. మనమంటే మనం కాదు, ప్రజలు. ఇప్పుడు దివ్య దగ్గరికి వద్దాం. దివ్య దగ్గరికి వచ్చి దివ్యాన్ని కూడా పెద్దగా దండీకోకుండా ఏమంటారు, ఓ గట్టిగా అరిచినారు అది ఇదని మనకు లీక్స్లో తెలిసిందండి. మేము ఏం లేదు, అంత గట్టిగా ఏం లేదు. వాళ్ళు వచ్చినా కట్ చేసినారు ఏమో. కొంతమంది అన్నారు చాలా గట్టిగా దండించారు, మళ్ళీ దానికి ఎడిట్ అయింది అన్నారు. కాకపోతే ఎపిసోడ్లో మాత్రం ఎంతకాలం అంతే చేశారు. ఎంతవరకు అంటే, కాదమ్మా నువ్వు ఇంత ఇదని చెప్పుకున్నావా అంటే ముందే చెప్పినామా, సర్లే చెప్తాం ఇంకోసారి ఏమవుతుంది లైట్గా. కాదమ్మా నువ్వు ఇట్లా నువ్వు నమ్మించి మోసం చేయొచ్చా, నువ్వు గేమ్లో నమ్మించి మోసం చేస్తే నీ గేమ్ కూడా అలాగే ఉంటుంది. నువ్వు మనుషులు గెలుచుకొని తర్వాత నువ్వు గేమ్ని గెలవాలి అని చెప్పే విధానం బాగానే నైస్గానే చెప్తున్నాడు. కాకపోతే అది అది గేమ్ ఫార్మాట్ అది కదా. మరీ ఓ వెన్నుపోటు అయితే అనుకో మనము. కాకపోతే తన గేమ్ తను ఆడింది. చాలామందికి నచ్చకపోవచ్చు ఈ మాట చెప్తే, ఎందుకంటే తనుజాను వెన్నుపోటు పడుతుంది, తను గేమ్ ఇది చేసిందని. నిజమే, ఆమెకు పర్సనల్గా పెట్టుకుంది కదా ఆల్రెడీ. ఏమంటారు, తన పర్సనల్గా ఈ తనుజ అంటే నచ్చడం లేదు. ఎందుకంటే మా అన్నకు తనకు మంచి బాండింగ్ ఉంది. మాకు ఆ మనసులో పెట్టుకొని ఆ గొడవలు పెట్టుకొని ఆడుతుంది ఆమె. ఆమె చెడిపోయేది కాక మొత్తం వీళ్ళిద్దరు గేమ్ కూడా చెడగొడతాను. ఓ పక్క గేమ్ బాగానే తెలియదంటే తెలియక కాదు, ఆమె పెట్టే పాయింట్లో ఎవరు లాజిక్లతో పెట్టాలంటే ప్రతిసారి బాగా లాజిక్లతో పెట్టే మా పర్సన్ కూడా ఈసారి లాజిక్ మిస్ అయింది, పొరపాటు చేసింది, దొరికిపోయింది. ఇంతకుముందు అయితే అయినా ఏ పాయింట్కి ఆ పాయింట్ పెట్టి తప్పించుకునేదే. ఈసారి చిన్న మిస్టేక్ చేసింది. ఏమంటే గెలవడానికి అంటారు లేదా, ఎక్కడ తగ్గాలో కదా, ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలియాలని ఈరోజు అంత చేసుకుంటే బాగుండేది. తనకు రొంత ఫస్ట్ తనుజకు ఒక మాట చెప్పడము, కళ్యాణ్కి ఒక మాట చెప్పడము, ఫ్లిప్ అయ్యకుండా వచ్చి, ఫ్లిప్ కాదు ఇది, కావాలని చేయడమే. సరే దీని గురించి భరణి గారిని అడిగితే, భరణి గారన్నా ఇప్పుడన్నా నిజాయితీ చెప్తాడని నాగార్జున సార్కే తెలిసిపోయింది. ఏమంటే తనని అన్నీ వేస్ట్ అని. ముందు అడిగినా, అయ్యా నువ్వు ఇప్పుడు కూడా సేఫ్ ఆడుతున్నా, పోయి కూర్చోపని నేను ఎందుకు సచిన్ బాబుని ఎందుకు చంపాలనేసి, సరే నెక్స్ట్ నువ్వు చెప్పు అని మన పవన్ డిమాండ్ పవన్ ఏం చెప్తాడు మన కళ్యాణ్. ముందు ఇతని గురించి అడుగుదాం. భరణి గారు ఏం భరణి, తను మనసులో పెట్టుకొని ఆడిందా, గేమ్ తీరని ఆడిందంటే, లేదు సార్ అది పర్సనల్గా పోయినట్టు ఏం లేదు, గేమ్ తీరనే ఆడింది సార్ అని. అలాంటి ఇప్పుడు నువ్వే కదా రాత్రి ఎగిరి గంతేసావు ఆ రోజు. ఏమని మరి అంత పర్సనల్గా పోతుందా, నాకు మాట చెప్పకుండా చేస్తుందా గేము, నేను అన్నీ తనకు చెప్తానా నాకు చెప్పదు, అంత పర్సనల్గానా, అతను ఏడుస్తుంటే నాకు బాధ అవుతుంది అని చెప్పినోడు పొద్దున్నే పోయి రివర్స్ అయినావు, అతని దగ్గర మాట్లాడినావునే. ఏమని, నువ్వు లేకపోతే నేను లేను, నీకోసం నేను ఆడుతున్నానని. మళ్ళీ ఇప్పుడు అదే మాట ఉండేది ఉన్నట్టు చెప్పింటే ఈడ నాగార్జున సార్ ఎస్ సూపర్ అని. మళ్ళీ ఏముంది కదా, దివ్య ఉంది కదా, దివ్య ఏడుస్తుంది, ఇంటికి ఏడుస్తుందని. లేదు సార్ కరెక్ట్గానే ఆడింది అంటే, ఇంకా నీకేమో పైకి రాదు నెక్స్ట్ వీక్లో వచ్చేసే సార్ బయటకు వచ్చేస్తే మీకు అంతో ఇంత ఉన్న గౌరవం అలాగే ఉంటుంది. మీరు ఫస్ట్ సారి బయటకు వచ్చినప్పుడు మీ మీద గౌరవం అందరికీ బాగుంది. ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని అడగడము చాలా బాధపడినారు చాలామంది. మీ ఫ్యాన్స్ ఎలాగే కాదు, మీ హేటర్స్ కూడా బాధపడి ఉంటారు. ఏంటి సార్ నా భరణి గారు ఆ రేంజ్లో ఉండి అందరికీ పెట్టే రేంజ్ నుంచి అడుక్కునే రేంజ్కి వచ్చాడు. మీరు తప్పుగా అనుకోదండి, ఈ విషయం ఎన్నిసార్లు అడుక్కునే కన్నా కానీ వేరే బ్యాడ్ వేలు తీసుకోవద్దండి. గేమ్ వరకు నేను చెప్తున్నా. ఆమెను అడిగే విధానానికి వస్తే తప్పు కదా. ఆయన అనేది మానేస్తాడు నాగార్జున. ఇక్కడ పవన్ లేసి క్లారిటీ పిచ్చ క్లారిటీ ఇస్తాడు. అవును సార్ తప్పే, ఆమె కుర్చీ తీసుకోవడం తప్పు, పర్సనల్గా వెళ్ళడం తప్పు, స్పష్టంగా చెప్తున్నాడు. ఎవడరా పవన్కు లేదు మైండ్ అనింది, సూపర్ మైండ్తో ఆడుతున్నాడు పవన్ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే తన గేమ్ రీతు దగ్గర స్ట్రక్ అయింది అంతే. ఆ రీతుని ఈయన ఎలిమినేషన్ చేసి పారేస్తే తిని బాగుపడతా. అలా ఎలిమినేషన్ చేయాలంటే రీతు కూడా బాగుంది, ఇప్పుడు గేమ్ బాగా ఆడుతుంది. తనని ఎలా ఎలిమినేట్ చేస్తారు, చేసేయలేదు అంటే నీదేమి నీ గేమ్ పోవాల్సిందే. ఇంకా
పెద్ద పెద్ద రాజ్యాలే పోయినాయి అమ్మాయిల కోసము. మీ తొక్కలో గేమ్లు ఎంత? నువ్వు, కళ్యాణ్, ఇంకెవరున్నారు, భరణి గారు. చెప్తాను లేదా, పెద్ద పెద్ద రాజ్యాలు, మహాభారతం జరిగింది, రామాయణం జరిగింది. రామాయణం రావణుడు ఎందుకు పోయినాడు? సీతను ఎత్తకపోవడము అమ్మాయి కోసం కదా. మహాభారతం ద్రౌపదిని చీరలాగడం కదా. మన భరణి గారు పోవడం ఏమి అక్క చెల్లెల కోసం త్యాగం చేయడం కదా. ఇంకోటి ఎవరు, మన పవన్ కళ్యాణ్ ఎవరి కోసం? తనుజ కోసం కదా పోగొడుతుంది, తనకు గెలవాలని కదా తన గేమ్ పోతుంది. మన రీతు వల్ల కదా మన పవన్ గేమ్ పోతాండేది. ఏది ఈ అదేమి ఏమన్నది గర్వకారణం అని అంత అమ్మాయిల కోసమే కదా జీవితం అంతా పోతానే. మీ గేమ్లు కూడా అంతే సేమ్. ఇంతకన్నా చెప్పడం కూడా అనవసరం. ఇంకా తర్వాత ఇంకేమైనా ఉన్నాయి మిగిలినటువంటి చెప్దాంపా. అన్నీ వీళ్ళవేనా, ఇంకెవరున్నారు? ఆల్మోస్ట్ అందరూ చెప్పేసినట్టే ఉన్నామే. చెప్పేసా. ఇంకొకరు మిస్ అయినాను. ఎవరు మిస్ అయ్యాను? సరే, అందరి గురించి చెప్పేసినట్టే ఉన్నాం ఆల్మోస్ట్. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదబ్బా. ఇంతవరకైనా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంతసేపు చూసారంటే నచ్చినే ఉంటుంది, లేదంటే నచ్చకపోతే ఏడ మధ్యలోనే వెళ్ళిపోయింది. ఇంతవరకు చూసింటే సబ్స్క్రైబ్ చేయండి బా. ఒకసారి అలా 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 చిన్నగా అంతసేపు వద్దు, పక్కన ఉంటాయండి అంతే. ఏది సబ్స్క్రైబ్ బటన్. దీనికి మీరు ఏం చేసి మాకు సబ్స్క్రైబ్ చేసింటే ఆహా నా కోసం చూసే వాళ్ళు ఉన్నారు, వారి కోసం అన్నా చేద్దాం వీడియోస్ అని మాకు ఉత్సాహం వస్తుంది. ఇంతవరకు వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అంత ఇంత నచ్చండి, ఇంత దూరం ఎవ్వరు రారు. లాస్ట్ వరకు వచ్చారంటే మీకు నచ్చింది అని చెప్పాలి. మీరన్నా చేసుకోండి. ఫస్ట్లో అంటే మధ్యలో పోయిన వాళ్ళని వాళ్ళు వదిలేద్దాం. మనకు చూడలే నచ్చలే వాళ్ళకి మన వీడియో. మన కోసం నచ్చిందంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు వచ్చింటారు. ఓకే, ఇంతకన్నా ఏం చెప్పుకోలేను. ఓకే, ఇది ఎపిసోడ్. ఓకేనా, బాయ్.